సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 594వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి అండి. ముందుగా మనం ఆధ్యాత్మికము ధార్మికం అన్న విషయాలు మనం చర్చించుకుంటున్నామండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని మీరు అర్థం చేసుకోండి. భగవంతుడిని ఏమంటారంటే పరమ సత్యము అంటారు. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్, భగవాన్ పరం సత్య హై అంటారు. ఈ మాట మీద ఎంతవరకు మన విశ్వాసం ఉంది? భగవంతుడు సత్యము, భగవంతుడు ఒక్కరే సత్యము. అర్థమైందండి. ఇంకా మిగతాదంతా అసత్యం అనే కదా అర్థం. అలాంటప్పుడు సత్సంగం అంటే నిర్వచనం ఏమిటి? మనం సత్సంగం అంటాం కదా, ఎవరిని అడిగితే సత్సంగానికి వెళుతున్నాం అంటారు. సత్సంగం అంటే ఏమిటి? అంటే ఆ సత్యమైన భగవంతుడితో మన యొక్క సాంగత్యాన్ని జోడించటం, మన యొక్క సంబంధాన్ని జోడించటం. అదే మన్మనాభవ. భగవద్గీతలో కూడా చాలా శ్లోకాల్లో మనసు ద్వారా నాతో మీరు సంబంధాన్ని జోడించుకోవాలి. మయ్యర్పిత మనోబుద్ధి అంటే మనసు బుద్ధి ద్వారా, అంటే సూక్ష్మము ద్వారా, స్థూలము ద్వారా కాదు. అర్థమైంది. ఇంకొక విషయము, మామూలుగా మనం సత్సంగాలు అంటుంటాం. ఎంతోమంది సత్సంగం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రవచనకారులు అంటారు, ఉపన్యాసకులు అంటారు, ఆధ్యాత్మికం అనండి, ధార్మికం అనండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టడానికి ఏంటంటే, ఎంతమంది ప్రవచనకారులు ఉన్నారో, కొన్ని వందల మంది ఉన్నారు. మిగతా ధర్మాల వాళ్ళని కూడా తీసుకున్నట్లయితే కొన్ని వందల మంది, వేల సంఖ్యలో ఉన్నారు. కొన్ని వేల సంఖ్యలో ఉపన్యాసాలు ఉన్నాయి. మనకు యూట్యూబ్లో కూడా చాలా మట్టుకు దొరుకుతాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో, విశిష్ట వ్యక్తులు ఏదైతే ఇస్తున్నారో, ఒకటికి ఒకటి సంబంధంగా ఉన్నదా? అంటే ఒకరు చెప్పిన దాన్ని కొనసాగిస్తూ చెప్తున్నారా? అందులో ఒక సారం అంటూ ఉన్నదా? మన జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారా? నేను నా జీవితాన్ని ఏ విధంగా సుగమంగా తయారు చేసుకోవాలి, సార్థకంగా చేసుకోవాలి? అర్థమైందండి. మానవ జన్మ అతి దుర్లభము. 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఒక మనిషికి మాత్రమే బుద్ధినేత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ బుద్ధిని భగవంతుడిని తెలుసుకోవడానికి ఏ విధంగా ఇది ఉపకరిస్తుంది? ఇప్పుడు కొన్ని వందల సత్సంగాలు విన్నాం మనం. ఒకసారి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు ఆలోచించుకున్నట్లయితే, సత్సంగత్యం అంటారు కదా, సత్సంగత్యం, నిస్సంగత్వం, నిర్మోహిత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి అని మన భజగోవింద శ్లోకాల్లో ఒకటి ఉంటుంది. అంటే అల్టిమేట్గా జీవన్ముక్తికి లీడ్ చేయాలంట. అది లీడ్ చేస్తుందా? లీడ్ చేస్తున్నా మనకు అనిపిస్తుందా? మన ప్రాపంచిక వ్యవహారాల నుండి మనం ఇంట్రెస్ట్ తగ్గించుకుంటున్నామా? వైరాగ్యం వస్తుందా? ఇంకా ప్రాపంచిక విషయాల్లోనే మునిగిపోయేటట్టుగానే మనం ఈ సత్సంగాలు విన్నప్పటికీ కూడా దాని యొక్క మోజులోనే జీవితం గడుపుతున్నామా? లేక ఇవన్నీ వందల వేల కొద్ది సత్సంగాల యొక్క సారం ఏమిటి? ఈ విషయం మనకు ధార్మికంలో ఎటువంటి చర్చ జరగదండి, ఎటువంటి ఆలోచన కూడా ఉండదండి. కొంచెం ఆలోచించండి. మనం ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పినటువంటి మాటలు విన్నట్లయితే నీకు నా చేత స్థాపన చేయబడేటువంటి స్వర్గమనబడేటువంటి సత్య త్రేతాయుగాలు ఈ భూమండలంపై సత్యయుగం అతి త్వరలోనే స్థాపన కాబడుతున్నది. నేను స్థాపన చేస్తున్నాను. ఆ వారసత్వానికి అధికారిగా నీవు అవ్వాలంటే దీనికి ఒక ఫార్ములా పెట్టాను. ఏమిటి ఆ ఫార్ములా? శ్రేష్టమైన కర్మలు. అది ఎలా వస్తుంది? రాజయోగం ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేస్తే ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలు తమో ప్రధాన స్థితి నుండి సతోప్రధానంగా మారతాయి. సతోప్రధాన సంస్కారాలతో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఆ సాత్విక లోకానికి, అంటే సత్యగుణకు వెళతారు. ఇది ఆఖరి జన్మ. ఇప్పుడు పురుషార్థం చేసుకోవడానికి మీకు మళ్ళీ ఇంకొక జన్మ దొరకదు. బహూనాం జన్మనాం, అంతే. ఇది కొద్ది మంది మాత్రమే చేస్తారు. 7వ అధ్యాయం 3వ శ్లోకం, మాం వేత్తి తత్వతః. వాళ్ళు ఇన్ని విషయాలు చూసారా? అందుకని సత్సంగం ఇప్పుడు ఈ జన్మకి మాత్రం, ఈ ఆఖరి జన్మ, అంతిమ జన్మ, ఈ జన్మలో పరమాత్మతో మన సాంగత్యాన్ని జోడించడమే అసలైన సిసలైన
నిజమైన సత్సంగం. అర్థమైందండి? సత్యమైన సాంగత్యం పరమాత్మతో జోడించాలి. ఆ విధానమే భగవంతుడు స్వయముగా బోధిస్తున్నాడు. ఈ బోధించిన విధానమే రాజయోగము. దీనినే కొన్ని లక్షల మంది వర్తమానములో దీన్ని ఆచరిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ సత్సంగంలో ఒక మూల సత్యం ఏంటి, మూల సారం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపంలో, ఒరిజినల్ ఐడెంటిటీలో ఆత్మస్వరూపము, నేను, నాది, హ్యూమన్ బాడీ, హ్యూమన్ బీయింగ్, ఈ రెండింటి యొక్క కలయిక జీవ ఆత్మ, జీవుడు మరియు ఆత్మ. ఈ యొక్క ఒక్కటే విషయాన్ని మీరు బుద్ధినేత్రాన్ని తెరుచుకొని కాస్త యాక్సెప్టెన్స్ లెవెల్కి తీసుకొని రాగలిగితే మీరు సంపూర్ణ భగవద్గీత, భగవంతుని తత్వము, భగవంతుని యొక్క సందేశము చాలా స్పష్టంగా ఈ మూల స్వరూపాన్ని దీ చుట్టూ తిరుగుతుందని. మిగతా ఏ జ్ఞానమన్నా తీసుకోండి, భగవద్గీతలో ఈ యొక్క బహిర్గతం చేసినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం చుట్టే తిరుగుతుంది మిగతా జ్ఞానం అంతా. మీరు ఏ శాస్త్ర వేదాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, మన వర్తమానంలో ఉపనిషత్తులు చర్చించుకుంటాం, మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అర్థమైందని. సో ఇక్కడితో ఈ మాట మనం ఫుల్ స్టాప్ పెడదామండి. అందుకని భగవంతుడు ఏం చెప్పాడు, నేను చెప్పింది వింటే ఇంకా ప్రపంచంలో ఏ సత్సంగాన్ని, మీరు అనుకున్నటువంటి ఏ ప్రవచనాలు వినక్కర్లేదు, ఏ భక్తి చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, ఎటువంటి జ్ఞానము కోసం వెతకనవసరం లేదన్నాడు. ఏ శ్లోకంలో చెప్పాడు? 7వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్పాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. నేను ఏది దాచకుండా, ఏది మిగలకుండా, ఏది మిగిల్చుకోకుండా, నా దగ్గర ఉన్న జ్ఞానం మొత్తం, నేను జ్ఞానసాగరుణ్ణి, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాతని. అర్థమైందండి? నేను మొత్తం మీకు ధారాదత్తం చేస్తున్నాను. అశేషత యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అర్థమైంది? భూయో అంటే మరల, ఇహ అంటే ఈ లోకంలో నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏ జ్ఞానం కోసం మీరు వెతక్కండి. నేను సంపూర్ణ జ్ఞానము, అజ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసి విజ్ఞానము, నాలెడ్జ్ మరియు విజ్డమ్, ఈ రెండు మీకు ఇస్తున్నానన్నాడు. కొంచెం భగవంతుడి పట్ల విశ్వాసాన్ని పెంచండి. అర్థమైందండి? మీరు ద్వాపర యుగానికే పరిమితం కాకూడదండి. ద్వాపర కలియుగాలకే పర్వాలేదండి, ఎలాగైతే అలాగే ఉన్నది, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు కొంచెం బుద్ధినేతరాన్ని వాడుకోండి. సత్యత్రేతాయుగలు అనబడే స్వర్గం అనండి, వైకుంఠం అనండి, బ్రహ్మ పగలనండి, ప్యారడైజ్ అనండి, హెవెన్ అనండి, ఏదైనా అనండి, అది త్వరలోనే స్థాపన కాబోతున్నది. ఉంటాను. ఓం శాంతి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో, అంతకుముందు మనం ఒక 12 ఎపిసోడ్స్ అండి మనము ఏం తెలుసుకున్నాం? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలు మనకి గుణాలు, కర్మల ఆధారంగా నిర్ధారింపబడతాయి. కానీ జన్మతః కాదు, పుట్టుక ద్వారా కాదు, శరీరం యొక్క రూపము ద్వారా కాదు అని కుండ బద్దలు కొట్టినట్లుగా భగవంతుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణుడిగా నేను పరివర్తన చెందాలి, నేను మారాలి అంటే ముందుగా మనకు కావాల్సింది ఆత్మాభిమాన స్థితి. 9 కర్తవ్యాలు చెప్పాడు. బ్రాహ్మణుల యొక్క దివ్య కర్తవ్యాలు 9 చెప్పాడు. క్షమోదమ, తప, శౌచం, క్షాంతిరార్జవ ఏవచ, జ్ఞానం, విజ్ఞానమాస్తిక్యం, బ్రహ్మ, కర్మ, స్వభావజం అన్నాడు. అర్థమైందండి? ఇది 9. క్షత్రుడి యొక్క స్వభావాలు 7 ఉన్నాయండి. 9, 7, 16. తర్వాత వైశ్యుడు అనబడేటువంటి ఆ వర్ణానికి, అది అందులో ఉన్నటువంటి కర్తవ్యాలు 3 ఉన్నాయి. 9, 7, 16 ప్లస్ 3 ఏమైందండి? 19. శూద్రుల యొక్క అదేదైతే ఉందో కర్తవ్యమో 1 పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావిజం అన్నాడు. అంటే మొత్తం 20 ఉన్నాయండి. 20లో హయ్యెస్ట్ మీకు 9 కర్తవ్యాలు మీరు బ్రాహ్మణులుగా పరివర్తన చేస్తోంది. లేదా అది చేయలేదు అంటే మిగతా 7 కర్తవ్యాలు చేస్తే మీరు క్షత్రియులుగా జన్మ తీసుకుంటారు, అంటే త్రేతాలోకి వస్తారు. లేకపోతే అది కూడా చేయలేకపోతే మీరు ఈ విధంగా వైశ్యులకు ఉన్నటువంటి కర్తవ్యాలు 3 కర్తవ్యాలు చేస్తే మీరు ద్వాపరంలో జన్మ తీసుకుంటారు. నేను ఏమి చెయ్యనండి అంటే మీరేం చేస్తారో కలియుగంలోకి వస్తారు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. 20లో 9 చర్చించుకున్నాం. మనం ఇంకా 11 చర్చించుకోవాలి. ఇప్పుడు నేను 18, 41, 42 చెప్పాను. అది అంతకుముందు 4వ అధ్యాయంలోని 13 చెప్పాను. అంటే 3 శ్లోకాలు అయిపోయి 5 శ్లోకాలు మొత్తం ఉన్నాయి వర్ణాల గురించి ప్రస్తావన.
ఇంకా 2 శ్లోకాలు చెప్పాలి. 18:43, 18:44. 18:43లో క్షత్రియుల గురించి ఎక్స్క్లూజివ్గా 7 క్షత్రియ ధర్మాల గురించి చెప్పడం జరిగింది. తర్వాత వైశ్య శూద్ర కలిపి 18:44లో 4 కర్తవ్యాల గురించి 4 గుణాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 2 శ్లోకాల్ని కలిపి మనం చర్చించుకుంటాము. ఇది 2 ఎపిసోడ్స్లో మనం చర్చించుకుంటామండి. ఈ ఎపిసోడ్ తదుపరి ఎపిసోడ్లో కూడా చర్చించుకొని మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ముందుగా మనం 18:43లో 18:43, 44 ఈ 2 కూడా మనము శ్లోకాలని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. శ్లోకాలు మీ ముందుంచబోతున్నాను. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అర్థమైందండి? ఇది ముఖ్యం. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానం ఈశ్వర భావశ్చ. 7 వచ్చేసాయి కదండి, 7. అర్థమైంది? ఇది క్షాత్రం ధర్మ స్వభావజం, దానం ఈశ్వర భావశ్చ, క్షాత్రం ధర్మ, క్షాత్రం కర్మ స్వభావజం. కర్మల ఆధారంగానే జరుగుతాయి. తర్వాత 18:44 ముందుగా శ్లోకాలు వినండి, తర్వాత దాని లోతైన తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18:44లో 3 కర్తవ్యాలు, 3 కర్మలు వైశ్యులకు ఉండవలసినటువంటి కర్మలు, వైశ్యులు అనబడేటువంటి వాళ్ళు చేసేటువంటి కర్మలు. ఒకటేమో శూద్రుడు. అర్థమైందంటే దాంతో వర్ణాల వ్యవహారం పూర్తవుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణములో భగవంతుడు నిర్వచించినటువంటి ఈ వర్ణాల యొక్క ఆ వ్యవస్థ మనకి అర్థమవుతుంది. తర్వాత ఏం చెప్పాడు? కృషి గౌరక్ష్య వాణిజ్యం. కృషి ఒకటి, గౌరక్ష్య వాణిజ్యం, ఈ 3 చెప్పాడు. వైశ్య కర్మ స్వభావజం అన్నాడు. తర్వాత పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అర్థమైంది? ఇది మనకి మొత్తం 20 కర్తవ్యాలు, 20 గుణాలు, 20 లక్షణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రకు ఉండవలసినవి మీ ముందు ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ విధంగా ఈ 2 శ్లోకాలని కంబైన్ చేసుకుని మనం చెప్పుకుంటున్నామండి. ఎంతవరకు సమయం మనకు పర్మిట్ చేస్తుందో అంతవరకు చెప్పుకొని తదుపరి ఎపిసోడ్లో దీన్ని మళ్ళీ కొనసాగిస్తానండి. అర్థమైందండి? ఇప్పుడు క్షత్రియ ధర్మం గురించి ఏం చెప్పాడు? శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం గురించి ఏం చెప్పాడండి? శౌర్యము, తేజస్సు, దక్షత, యుద్ధములో వెన్ను చూపకపోవడము, దాన గుణము మరియు నాయకత్వ లక్షణాలు. నాయకత్వ లక్షణాలు అంటే ఈశ్వర భావం అన్నాడు. ఈశ్వర అంటే శాసకుడు, అధినాయకుడు అంటే లీడర్షిప్ అన్నమాట. అది నాయకత్వ లక్షణాలను పెట్టాడు. క్షత్రియుడి సహజ కర్మలు శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధములో వెన్ను చూపకపోవడం. 5 అయిపోయి కదండి. దానగుణము మరియు ఈశ్వర భావం, నాయకత్వ లక్షణాలు, ఇవి క్షత్రియుడు యొక్క సహజ కర్మలు. తర్వాత 18:44 కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇది 18:43, 44. ఇప్పుడు దీన్ని ఏమిచ్చాడు? వైశ్య శూద్ర ధర్మం గురించి ఏం చెప్పాడు? వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యము. వ్యవసాయము, గోరక్షణ, పశురక్షణ, వాణిజ్యం అంటే వ్యాపారము. ఇవి 3 కూడా వైశ్యుడి సహజ కర్మలు. సేవ చేయడము శూద్రుడి సహజ కర్మ. సేవ చేస్తుంటారు చూసారా, అది శూద్ర యొక్క లక్షణాలు. పరిచర్యాత్మకం అంటే ఈ మిగతా అందరికీ వాళ్ళు సేవ చేయడానికి దొరికారు. ఇంకా వాళ్ళంతా స్వతహాగా వాళ్ళంతా ఏమి చేయరు, ఇతరులకు సేవ చేస్తారు. అది శూద్రుడి యొక్క లక్షణం. ఇప్పుడు మనము ధార్మిక కోణము, ఆధ్యాత్మిక కోణం 2 కోణాల్లో మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనకి ధార్మిక కోణంలో అర్థం చేయించారు. ఏది? కృషి గౌరక్ష్య. కృషి అంటే వ్యవసాయం చేసుకోవడం, ఆహారాన్ని పండించడము, తర్వాత ధాన్యాన్ని మన ఇతరులకు అమ్మడము. అదే ఇదంతా ఆధ్యాత్మికం కాదు, ధార్మికంగా అర్థం చేసుకున్నాం. గౌరక్ష అంటే గోవులని రక్షించటం, గోవుల పాలన చేయటం, అది పశువులు అనుకోండి, పశు సంపద. తర్వాత వాణిజ్యం అన్నాడు. వాణిజ్యం అంటే ట్రేడింగ్ అంటే కమర్షియల్ యాక్టివిటీ కదా. ఇప్పుడు షాపులు పెడుతున్నారు కదా వైశ్యులందరూ కూడా, కిరాణా షాపులు, గ్రాసరీ షాప్స్ ఉన్నాయి కదా. అంటే వాళ్ళు కొంటారు, కొంత ప్రాఫిట్ వేసుకొని మళ్ళీ అమ్ముతారు. దీన్ని ఏమంటారు? వాణిజ్యం అంటారు. సో ఈ 3 ఈ విధంగా అర్థం చేసుకున్నాం. పరిచర్యం అంటే ఏంటి? సేవ చేయటం.
అర్థమైంది. ఇప్పుడు డ్రైనేజీ పనులు చేస్తారు, ఇంటికి పని మనుషులు వస్తారు, కారు డ్రైవర్లు చేస్తారు, వడ్రంగి పనులు, చిన్న చిన్న పనులు అందరికీ సేవ చేస్తుంటారు కదా. వీళ్ళంతా కూడా ఈ విధంగా పరిచర్యాత్మకం శూద్రుడి యొక్క సహజ కర్మ అని చెప్పారు. ఇప్పుడు మనం రెండు కోణాలలో అర్థం చేసుకుంటాం. ఒకటేమో ధార్మికం అంటే సాంప్రదాయక కోణం అనమాట. సాంప్రదాయక అంటే ట్రెడిషనల్, మామూలుగా ఇప్పటి వరకు మీరు ఎలా అర్థం చేసుకున్నారో అది చేసుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తాము, ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా వెళతాం. ఎందుకంటే భగవద్గీతను మనం ఆధ్యాత్మిక గ్రంథంగా గుర్తించాం కదా. అసలు అది ఆధ్యాత్మిక గ్రంథమే, స్థూల గ్రంథము కాదు. ఎందుకంటే భగవంతుడే ఆధ్యాత్మికము, ఆత్మ ఆధ్యాత్మికము. మన సంస్కారాలు కూడా సీక్రెట్గానే ఏర్పడతాయి. ఎక్కడ ఫిజికల్గా రెండు భౌతిక చర్మనేత్రాలతో మనం ఆత్మని చూడలేము, పరమాత్మని చూడలేము. అర్థమైందండి. అందువల్ల కర్మ సిద్ధాంతం కూడా మనకి మన ఆంతరికంగానే మనకి జ్ఞానం బోధిస్తున్నాడు. నీ కర్మలు సాత్వికంగా ఉండాలి. అందుకనే భగవద్గీతలో చూశారు ఎంత చక్కగానో, సాత్విక కర్మలంటే ఏమిటి, రాజసిక కర్మలంటే ఏమిటి, తామసిక కర్మలంటే ఏమిటి, ఇట్లా సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి, సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం, ఇలాగా ఒక 12 ఒక డజన్ ఎంటిటీస్ మీద ఆ చర్చ ఇచ్చాడు. మరి మనం ఏ కోణంలో ఉన్నాము మనం అర్థం చేసుకోవాలి. ఇది 14వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, ఈ 3 శ్లోకాల్లో మనకి ఈ యొక్క విభజన ఉంటుంది. సతో రజో తమో కింద ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయక దృక్పథంలో మనం కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. సాంప్రదాయ వ్యాఖ్యాతలు శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారు దీనిని వర్ణ వ్యవస్థ ఆధారంగా వివరిస్తారు. సో వాళ్ళు ధార్మికంగా ఉన్న పెద్ద పెద్ద గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వర్ణ వ్యవస్థ అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. గుణ కర్మ విభాగము అన్నాడు. గుణాల ఆధారంగా, కర్మల ఆధారంగా ఈ ముగ్గురు కూడా విభజింపబడతారు. గుణాలు, కర్మలు. అంతేగాని శరీరం ద్వారా కాదు, పుట్టుక ద్వారా కాదు, జన్మ ద్వారా కాదు. మనిషి పుట్టుకతో వచ్చే స్వభావాన్ని బట్టి సమాజము 4 వర్ణాలుగా విభజింపబడింది. పుట్టుక ఆధారంగా ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. మనిషి పుట్టుకతో వచ్చే స్వభావాన్ని సత్వ, రజ, తమో గుణాలు అంటే ఏమిటి బట్టి సమాజం 4 వర్ణాలుగా విభజింపబడింది. గుణాల ఆధారంగా అన్నాడు కదా. ఒకసారి చాలా శ్రద్ధగా వినండి. క్షత్రియ ధర్మం అంటే ఏం చెప్పాడు? క్షత్రియ ధర్మం ఏం చెప్పాడు? రాజ్యము, ప్రజలు, ధర్మరక్షణ బాధ్యత కలవాడు. క్షత్రియుడు అంటే ఏంటంటే యుద్ధం చేసేవాడు కదా. క్షత్రియుడు అంటే ప్రొటెక్షన్ అనమాట, సెక్యూరిటీ డ్యూటీస్ చేసేవాడు అనమాట. అర్థమైందండి. అట్లా అనమాట. రాజ్యాన్ని వేలేవాళ్ళు కూడా క్షత్రియులు అంటారు కదా, రాజులు. ప్రజలు, తర్వాత ధర్మరక్షణ బాధ్యత కలవాడు రెండోది. ఇంకోటి ధైర్యము, శక్తి. ఏమన్నాడు ఇక్కడ? ఏమని చెప్పాడండి? శౌర్యము, తేజో, ధృతి, దాక్ష్యం అన్నాడు. చూసారా? ధృతి అంటే ధైర్యం అండి. శౌర్యం అంటే నేను చెప్పాను కదా, శౌర్యం అంటే పరాక్రమవంతుడు. ఎక్కడ వినుతగ్గడనమాట. మనం చూస్తాం కదా, మన మహాభారతం ఈ సీరియల్స్లో మనకి ఠకాం రెడీ అయిపోతుంటారు, నేను యుద్ధానికి వెళతాను, పర్మిషన్ ఇవ్వండి అంటారు. అంటే వాళ్ళంతా కూడా క్షత్రియులు అన్నమాట, పరాక్రమవంతులు. తర్వాత శౌర్యము, తేజస్సు అంటే ఏమిటి? ఆ విధంగా పరాక్రమవంతుల్లో ఉన్నటువంటి తేజస్సు అన్నమాట. అంత శక్తి కనబడుతుంది అన్నమాట. శక్తి, ధైర్యము, శక్తి. యుద్ధములో వెనకడుగు వేయకపోవటం. ఏమన్నాడు అక్కడ? యుద్ధే చాప్య పలాయనం, యుద్ధే చ అపలాయనం అన్నాడు. పలాయనం కాదు, యుద్ధే చ అపలాయనం అంటే యుద్ధే చాప్య పలాయనం అంటే ఏంటి? యుద్ధంలో ఒకసారి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ పిరికివాడిగా వెనక్కి వెళ్ళిపోకూడదు. నేను చెయ్యను పారిపోదు అంటే చంపేస్తున్నారు, నా మీద బాణాల వర్షం కురుస్తుంది, లేకపోతే వాళ్ళంతా వచ్చి నన్ను చంపేదానికి వచ్చారు, నేను పారిపోతాను అంటే యుద్ధములో వెనుకంజ వేయకపోవడము, దీన్ని యుద్ధే చాప్య పలాయనం. తర్వాత ఏమన్నాడు? దానం అన్నాడు. దానం ఈశ్వర భావ అన్నాడు. దానం అంటే ఏమిటి? ఇక్కడ దానం అంటే ఏం చెప్పాడు? దాతృత్వం అన్నాడు. దానం అంటే దాతృత్వం అంటే మన మామూలుగా ఫిలాంథ్రోపీ అంటాం చూసారా, అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం. అర్థమైందండి. భూదానము, గోదానం ఇట్లాంటివి చాలా ఉన్నాయి, దానాలు చేస్తాం. అది మనం సాంప్రదాయక దృక్పథంలో మనం చర్చించుకుంటున్నాం. 5వది నాయకత్వం. 7వ గుణం నాయకత్వం. లీడర్షిప్ క్వాలిటీస్ కదా, రాజు లాంటి గుణాలు ఉండాలి. అంటే మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేసే విధానం మనకు తెలియాలి. ఈశ్వర భావ అంటే శాసించే విధానము అందరిలో ఉండదండి. లీడర్షిప్ అందరిలో ఉండదు. కొంతమంది మీరు ఏం చెప్తే చేస్తాను సార్ అంటారు. అర్థమైందండి. అంటే నేను లీడర్గా ఉండాలి, నేను మిగతా వాళ్ళని అందరినీ కంట్రోల్ చేసి మొత్తం ఆ ప్రాజెక్ట్ని, ఆ పనిని నేను చెయ్యాలి. దాన్ని కొంతమందికి మాత్రమే ఇది చాలా స్పెషలైజ్డ్ క్వాలిటీ అనమాట. సో నాయకత్వ లక్షణం ఇది సమాజ రక్షణకు అవసరమైన
గుణాలు, సమాజ రక్షణకు అవసరమైన గుణాలు. ఇవి భౌతిక సమాజ రక్షణకు ఉద్దేశించినవి. అర్థమైందండి? సమాజం అంటే ఇది భౌతిక సమాజము, ఈ రక్షణకు ఉద్దేశించినవి. నెక్స్ట్ క్షత్రియ ధర్మం అయిపోయింది కదా, వైశ్య ధర్మాన్ని చూద్దామండి. వ్యవసాయం, వ్యవసాయం అంటే కృషి, కృషి అంటే వ్యవసాయం. తర్వాత పశు సంరక్షణ అంటే ఇక్కడ పశువులు, గోరక్షణ అంటే ఒకటే, గోవులు ఒకటే కాదు, అన్నీ కూడా మేకలు, గోవులు, మిగతా పశువులన్నీ కూడా. మరియు వాణిజ్యం, వాణిజ్యం అంటే వ్యాపారం. వైశ్యుడి సహజ కర్మలు, ఇది సమాజ ఆర్థిక వ్యవస్థకు పునాది, సమాజ ఆర్థిక వ్యవస్థకు పునాది. అదేవిధంగా శూద్ర ధర్మం, ఇతర 3 వర్ణాలకు చెందిన వారికి సేవ చేయడం. ఇతర 3 వర్ణాలకు అంటే బ్రాహ్మణులకు సేవ చేస్తారు, క్షత్రియులకు సేవ చేస్తారు, వైశ్యులకు కూడా సేవ చేస్తారు. ఈ ముగ్గురికి, ఇక్కడ 3 వర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఆఖరి వర్ణమైనటువంటి శూద్రులు, వాళ్ళు ఏం చేస్తారు? సేవ చేస్తారు. పరిచర్య అన్నాడు. అందుకనే శూద్రుడి సహజ స్వభావం. ఇక్కడ ప్రధాన భావం ఏమిటి? సమాజ నిర్మాణములో ప్రతి వర్ణానికి ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. ఇప్పుడు సమాజం నడవాలంటే భగవంతుడు ఊరికనే పెట్టాడా? చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ విభాగశ. అర్థమైందండి? నేను ఎందుకు పెట్టాను? ఒక ప్రపంచం నడవాలి, ఈ సమాజం నడవాలి అంటే 4 రకాల మనుషులు కూడా ఉండాలండి. అర్థమైందండి? ఒక రాజధాని స్థాపన అవుతుందంటే 4 రకాల వాళ్ళు ఉంటేనే నడుస్తుంది. అందరూ రాజులు అయిపోయారు అనుకోండి, అందరూ బ్రాహ్మణులు, అందరూ వైశ్యులు, అందరూ శూద్రులు, అందరూ క్షత్రియులు, ఇంకా వేరే ఎవరు లేరు, ఒకటే వర్ణం, అందరూ క్షత్రియులు, అందరూ శూద్రులు, అందరూ బ్రాహ్మణులు, అందరూ వైశ్యులు. ఇది నడుస్తుందా? ప్రపంచం నడుస్తుందా? లేదండి. ఖచ్చితంగా తక్కువ పురుషార్థం చేసుకున్నవాడు లాస్ట్లో వస్తాడు, హయ్యెస్ట్ పురుషార్థం చేసుకున్నవాడు ముందు వస్తాడు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు మధ్యస్థంలో వస్తారు. సో ఈ విధంగా 4 రకాల వాడు ఉన్నప్పుడే మనకి ఏమవుతుంది? రాజు ఉంటాడు, మంత్రి ఉంటాడు, భటులు ఉంటారు, పేదవాడు ఉంటాడు, సేవ చేసేవాడు, అందరూ ఉంటారనమాట. అర్థమైందండి? సో ఇక్కడితో నేను ఈ చర్చను ముగిస్తున్నాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని నేను తదుపరి ఎపిసోడ్లో ఆధ్యాత్మిక దృష్టికోణం, మిగతా కొన్ని విషయాలు, తర్వాత ఇతర శ్లోకాలు, గీతా శ్లోకాలు సమర్థించేటువంటి శ్లోకాలు తీసుకొస్తాను, అందులో ఉన్న తత్వాన్ని వివరిస్తాను, ఇతర ఉపనిషత్ మంత్రాలను కూడా మీకు వివరిస్తాను. అప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇవి కావా అన్న ఆలోచన కూడా మీకు వస్తుంది. అర్థమైందండి? ఏ విధంగా ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణులు చెప్పుకున్నాము, క్షత్రియ, వైశ్య, శూద్రుల యొక్క లక్షణాలు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం తెలుసుకుందాం. ఓకేనండి? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.